తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఎరువుల కొరత భయం రైతులను వెంటాడుతోంది. యాసంగి సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న వేళ యూరియా కోసం అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, కొరత లేదని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. యూరియా బస్తాల కోసం రైతులు ప్రైవేటు దుకాణాల ముందు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. తెలంగాణలో యూరియా కొరత లేదని ప్రభుత్వం నొక్కి చెబుతున్నా క్షేత్రస్థాయిలో రైతుల అవస్థలు మాత్రం తగ్గడం లేదు. ఒకవైపు సచివాలయం వేదికగా మంత్రి సమీక్షలు నిర్వహిస్తుంటే, మరోవైపు గ్రామాల్లో రైతులు తెల్లవారుజామునే చలిలో క్యూలైన్లలో నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో యూరియా పంపిణీపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 లక్షల టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, ఇప్పటికే 4 లక్షల టన్నులను రైతులకు అందజేశామని తెలిపారు. ఇదిలా ఉంటే పలు జిల్లాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సరిపడా స్టాక్ లేకపోవడంతో రైతులు ప్రైవేటు డీలర్లను ఆశ్రయిస్తున్నారు. అక్కడ కూడా బస్తా దొరుకుతుందో లేదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. తెల్లవారుజాము నుంచే రైతులు షాపుల ముందు క్యూ కడుతున్నారు. తమ చెప్పులు, సంచులను లైన్లో పెట్టి ఎప్పుడు వంతు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. పంటలకు సకాలంలో ఎరువు అందకపోతే దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం రాష్ట్రంలో యూరియా కొరత లేదని, అవసరమైనంత మేర నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పంపిణీ వ్యవస్థలో లోపాలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల సర్వర్ సమస్యల వల్ల పంపిణీ ఆలస్యమవుతుండగా, మరికొన్ని చోట్ల ప్రైవేటు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంట పొలాల్లో ఉండాల్సిన అన్నదాతలు ఇలా రోడ్ల మీద క్యూ లైన్లలో నిల్చోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం వద్ద నిల్వలు ఉన్నా రైతులకు సకాలంలో అందకపోవడానికి పంపిణీ వ్యవస్థలో లోపాలే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారులు పర్యవేక్షణ పెంచాలని, బ్లాక్ మార్కెట్కు తరలకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం పంటలకు యూరియా వేయాల్సిన కీలక సమయం కావడంతో ప్రభుత్వం కేవలం లెక్కలకే పరిమితం కాకుండా ప్రతి మండల కేంద్రంలో తగినంత నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో సామాన్య రైతులు మరింత ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రైవేటు వ్యాపారుల అక్రమాలకు అడ్డుకట్ట వేసి రైతులకు సులభంగా ఎరువులు దొరికేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.